అల్లాహ్ యొక్క అతిథులుగా వెళ్ళటము అది చాలా అదృష్టము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ అదృష్ట భాగ్యము మా అందరికీ ప్రసాదించుగాక. ఎంతమంది అయితే మనకంటే ముందు గతించుకుపోయారో దాన్ని సంపాదించుకునే అవకాశం ఇంకా లేదు. ఎవరైతే సంపాదించుకున్నారో అదృష్టవంతులు. అందుకే మాకు అవకాశం ఉంది అని అల్లాహ్ గుర్తు చేస్తున్నాడు. మీకు అవకాశం ఉంది, వినియోగించుకోండి, అవకాశాన్ని చేజార్చుకోకండి. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నిటికీ అల్లాహే వారసుడు. మనం ఏమీ కూడా తీసుకెళ్ళము. ఒక ఆవగింజంత చిన్న రవ్వ యాటం కూడా మనము తీసుకెళ్ళము, ఖాళీ చేతిని వెళ్ళిపోదాము. కాబట్టి వీటి గురించి ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఆలోచించుకుంటే ఏ ప్రయోజనము లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిరోజు ఆలోచించుకోవలసింది ఆ రోజు అల్లాహ్ యొక్క అతిథిగా మనం సమావేశం అవ్వాలి. ఎందుకంటే మరలా తిరిగి వచ్చే అవకాశం లేదు. ఎంత బ్రతిమిలాడినా ఈ లోకంలో ఒక్క క్షణము, ఒక్క సెకండు, ఒక్క మిల్లీ సెకండ్ కూడా అవకాశం దొరకదు. ఎంత బ్రతిమిలాడినా. లౌలా అఖర్తని ఇలా అజలిన్ ఖరీబిన్ ఫఅస్సద్దక వాకు మినస్ సాలిహీన్ అనే మాట అల్లాహ్ మనకు గుర్తు చేశాడు కూడా. చూడండి, మీ మరణం వచ్చేటప్పుడు, అంటే మనకు ఎప్పుడైతే మరణం వస్తుందో అప్పుడు చాలా బ్రతిమలాడుతాడు మనిషి. ఒక్క సెకండ్ అవకాశం ఇవ్వండి. ఎవరికైతే సమయం అయిపోయిందో ఒక్క క్షణం కూడా అవకాశం లేదు. ఎందుకు అవకాశం అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నాడంటే అప్పుడు ఇహలోక తెర తొలగి పరలోకం కనిపిస్తుంది. అందుకే నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి అవకాశం ఇప్పుడు కావాలి. గతంలో నాకు తెలియదు, చెప్పారు, అయినా నాకు సరిగా అర్థం కాలేదు. ఇప్పుడైతే నేను చూసుకున్నాను. ఈ పంచేంద్రియాలు ఏంటి? కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, స్పర్శ, ఈ 5 కూడా. మనిషి దాని ద్వారా ఏదైనా గుర్తిస్తే, గమనిస్తే అది ఉందని నమ్ముతాడు. కళ్ళతో చూడాలి, లేదా రుచి ద్వారా తెలుసుకోవాలి, ముక్కు ద్వారా వాసన ద్వారా తెలుసుకోవాలి, చెవుల ద్వారా వినాలి, లేదా స్పర్శించి చూడనా. ఇక్కడ మెంబర్ ఉంది. ఇవేమీ లేదు దానికి, ఆఖిరత్కి, పరలోకానికి. కేవలము ఆ పదమే మాకు తెలుసు, పరలోకం అంతే, ఆఖిరత్ అంతే, ఇంక వేరేదేం తెలియదు మనకు. లేదు, అది ఉందని చెప్పి మన పంచేంద్రియాలతో గుర్తించనప్పటికీ ఎలా నమ్మగలం దాన్ని? ఎలా నమ్మగలమంటే సత్యం చెప్పేవారందరికంటే సత్యం చెప్పే వ్యక్తి మనకు చెప్పారు, ముహమ్మద్ అరబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రియాతి ప్రియమైనటువంటి మా ప్రవక్త, మానవుల యొక్క మేలు కోరే ప్రవక్త. ఆయన చెప్పారు, పరలోకం ఉంది సుమా, జాగ్రత్త. అల్లాహ్ ఆయనకి చూపించారు కూడా. మేరాజ్లో వెళ్ళి చూశారు, ఇక్కడ భూలోకంలో కూడా చూశారు ఆయన. అయితే మనము కూడా చూస్తాము. ఎప్పుడైతే మల్కుల్ మౌత్ వస్తారో, మృత్యుదూత వస్తాడు, వెంటనే చూడగానే అయ్యా ఒక్క సెకండ్ లేదు, అవకాశం లేదు. ఇంకా మనం ఎలా నమ్ముతాము? పరలోకం ఉందని. పరలోకం ఉందని నమ్మాలని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలను కొన్ని సూచన కార్యక్రమాలు చేసి చూపించే శక్తినిచ్చాడు. అవి సాధారణమైనవి కాదు, అసాధారణమైనవి. ఉదాహరణకు, సముద్రాన్ని కర్రతో కొడితే 2గా చీలి మార్గం అవుతుందా? అవ్వదు. ఇది సాధారణమైనది కాదు, అసాధారణమైనది. ఎవ్వరు కూడా చేయలేరు. కర్రతో కొడితే అయిపోద్దా? అయ్యింది అంటే ఆ వ్యక్తి మనకు చెప్తున్నాడు పరలోకం ఉందని చెప్పి. ఈ విషయాలు నమ్మటానికే ప్రవక్తలకు అద్భుతాలు ఇచ్చాడు. సిగ్నల్స్ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిస్తూ ఉంటాడు. మన తల వెంట్రుకలు పండుతూ ఉంటాయి, మన వినికిడి తగ్గుతూ ఉంటుంది, చూపు తగ్గుతూ ఉంటుంది, మన బలము క్షీణించుకుపోతూ ఉంటుంది, చర్మం ముడతలు పడుతూ ఉంటుంది, ఎముకలు బలహీనం అవుతూ ఉంటాయి. ఇవన్నీ సిగ్నల్స్. జాగ్రత్త, ఇప్పటికైనా రెడీ అవ్వు. ఇంకా ఎందుకు ఏ మరుపాట్లో ఉంటున్నావు? సిద్ధమవు, రెడీ అవ్వు. పరలోకం గురించి సిద్ధం చేసుకో. నీ కుర్రోళ్ళు ఉన్నారు, నీ పిల్లలు ఉన్నారు, నీ కొడుకులు కూతుళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? వారేమి రారు. నీకు ఆస్తి అంతస్తులు ఉన్నాయి అనుకుంటున్నా, అవేమీ రావు. నీ గురించి ఏమైనా చేసుకో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే అన్నారు, యౌమ నహ్షురుల్ ముత్తఖీన్ ఇలర్ రహ్మాని వఫదా. భయభక్తి గల వారు రహ్మాన్ వద్ద అతిథులుగా సమావేశం అవుతారు. భయభక్తి అనే దానికి అర్థం ఏంటంటే మరణము తర్వాత జీవితం ఉంది అని గట్టిగా నమ్మటం. పగల తర్వాత రాత్రి వస్తుంది అని ఎలా నమ్ముతున్నాం? అంతకంటే బలంగా నమ్మటం. మనం నమ్ముతున్నాం లేదా? ఒరే టైం అయిపోతుంది, తొందరగా చేయరా పని, మళ్ళీ చీకటి అయిపోద్ది
అని ఎంత గట్టిగా నమ్ముతున్నావు అంతకంటే గట్టిగా నమ్ము, ఈ లోకం తర్వాత ఆ లోకం ఉందని. కాలక్షేపానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ సృష్టించాడు. కాలక్షేపానికి మనం షాప్ పెడతామా, వ్యాపారం చేస్తామా, కాలక్షేపానికి ఇల్లు కట్టుకుంటామా, కాలక్షేపానికి బయలుదేరి ప్రయాణానికి వెళ్తామా? లేదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మన యొక్క కార్యాలకే కారణం ఉంటే అల్లాహ్ కార్యాలకు కారణం ఉండదా? లక్ష్యం ఉంది, అది పరలోకం. ఆ జీవితము శాశ్వతమైనది, సమాప్తం కానిది. అది ఉందని చెప్పడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తలు మానవుల్లోనే పుట్టారు, కానీ మానవులలో అతి గొప్పవారు ఎవరు కూడా చేలెత్తి వారు కాసి చూపించలేరు. అటువంటి జీవితాలు వారు జీవించి చూపించారు ఈ లోకంలో. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకే రాత్రి మేరాజ్కి వెళ్ళొచ్చారు. ఏం చెప్పారు మేరాజ్లో? నేను జహన్నమ్ని చూశాను, జన్నతిని చూశాను, ఖబర్దార్ జాగ్రత్త, నేను కళ్ళతో చూసి వచ్చాను, మీరు జాగ్రత్త అని చెప్పారు. కాబట్టి అల్లాహ్ మీ కొరకు నమాజ్ ఇచ్చాడు, ఆ నమాజ్ని తీసుకోండి. అసలు విషయం ఇద్దత్ లిల్ ముత్తఖీన్, భయభక్తి గల వారి కొరకు సిద్ధంగా ఉంది. ఏది? జన్నతు. ఇద్దత్ లిల్ కాఫిరీన్, కాఫిర్ల కొరకు జహన్నం సిద్ధంగా ఉంది. ఇది ఉన్నది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటూ ప్రవక్తలను కూడా పంపించారు. ఆ ప్రవక్తలు ఏదో కాకమాదలు చెప్పలేదు, అల్లాటప్ప మాటలు చెప్పలేదు, నిర్ధారణతో కూడి ఉన్నటువంటి మాటలు చెప్పారు. ఎవరు కూడా ఖండించలేకపోయారు, ఖండించలేరు కూడా ఖయామత్ వరకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి నిదర్శనానికి అన్నిటికంటే గొప్ప సూచన ప్రవక్తలే. ఆ ప్రవక్తలలో మా వద్దకు పంపినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే ప్రవక్తను నమ్మటంలో సందేహపడతారో అల్లాహ్ని నమ్మటంలో కూడా సందేహపడతారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముత్తఖీ అనే పదం వాడాడు. యౌమ నహ్షురుల్ ముత్తఖీన ఇలర్ రహ్మాని వఫదా, తీర్పు దినము నాడు అల్లాహ్ వద్ద, రెహ్మాన్ వద్ద భయభక్తి గల వారు అతిథులుగా సమావేశం అవుతారు. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రియమైన ప్రవక్త, మన ప్రాణం కంటే ఎక్కువగా హక్కు ఉన్నటువంటి ప్రవక్త. మన ప్రాణం కంటే, అది మన ప్రాణం అంటే మనకు హక్కు ఉంది, దానికంటే ఎక్కువ హక్కు మనపై ఆయనకు ఉందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నబియు ఔలా బిల్ ముమినీన మిన్ అన్ఫుసికుం, ప్రవక్తకు మీ ప్రాణాల కంటే మీపై ఎక్కువగా హక్కు ఉంది. మాపై మాకు ప్రాణం అంతే హక్కు ఉంది, కానీ అంతకంటే ఎక్కువ ఆయనకు ఉంది మనపై అల్లాహ్ అంటున్నారు. కావున ఆయన మాటలో సందేహం ఉండేవారు విశ్వాసం సన్నగిల్లుతూనే ఉంటుంది. పైపైనే విశ్వాసిగా మనం కనిపిస్తూ ఉంటాం. ఆయన మాట పట్ల ఎప్పుడైతే ఖచ్చితంగా నమ్మకం ఉంటుందో, ఆయన సత్యవంతుడని పూర్తిగా మన మనసులో ఉంటుందో, అప్పుడు ఆయన మాటను కూడా మనం అలాగే నమ్ముతాము. ఆయన భయపెడితే భయపడకుండా ఉండము. ఆయన శుభవార్తనిచ్చాడు అంటే అందులో ఏ విధమైన సందేహం మనకుండదు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లఖద్ మన్నల్లాహు అలల్ ముమినీన్, విశ్వాసులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో మేలు చేశాడు అటువంటి ప్రవక్తని పంపించి. అలాంటి ప్రవక్త రాకపోతే మన గతి ఏమవుతుందో తెలియదు. మేలు చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనపై కోటాను కోట్ల దరూద్ మరియు సలాములు కాక. ఆయన కళ్ళకు అద్దినట్టు మాటల్ని చెప్పేవారు తన జీవితంలో. ఇన్నమా కాన ఖౌలల్ ముమినీన ఇదా దుఊ ఇలల్లాహి వ రసూలిహి అన్ యఖూలు సమీనా వ అతానా, విశ్వాసికి ప్రవక్త పిలిచాడంటే విన్నాము, మేము అనుసరిస్తాము ప్రవక్త అనే సమాధానం ఇస్తాడు. కానీ విన్నాము, సందేహంలో ఉన్నాము అని ఎప్పుడు కూడా విన్నాము, విధేయత చూపాము, అంతే, వేరే మాటే లేదు వాళ్ళకి.